యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం అనేది ఒక ట్విస్ట్ గా మారిందని చెప్పవచ్చు. చూస్తున్నాం 12 రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా మొట్టమొదటిగా రాజపేట మండలం బేగంపేటలో పులి పాదాచారాల గురించినటువంటి అధికారులు అదే విధంగా ఇబ్రాంపూర్ దగ్గరికి వచ్చింది. ఇబ్రాంపూర్ లో ఒక రైతుకు సంబంధించి లేగ దూడను చంపి తినేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి రాళ్ల జనగాం వెళ్ళింది. ఆ రాళ్ల జనగాంలో కూడా అక్కడ కూడా ఒక అటాక్ చేసేటువంటి పరిస్థితి. అక్కడ నుండి మళ్ళీ దత్తాయపల్లి అడవిలోకి వచ్చింది. దత్తాయపల్లి అడవిలో శ్రీశైలం సంబంధించి 2 ఆవులు మిస్ అయినటువంటి పరిస్థితి. మొత్తం 3 మిస్ అయినాయి. 3ట్లో ఒకటి తిని వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ కలేబార్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ట్రాప్ కెమెరాలు అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కవ్వల్ ప్రాంతం సంబంధించి ఫారెస్ట్ ట్రాకర్స్ రావడం జరిగింది. వాళ్ళంతా కూడా గుర్తించారు. థర్మల్ డ్రోన్ ద్వారా కూడా దాన్ని అంతా కూడా పరీక్షించినటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి అంటే నిన్న ఎప్పుడైతే దత్తాయపల్లి అడవుల్లో శ్రీశైలం సంబంధించి ఒక లేగ దూడను చంపి తిన్నదో దానికి సంబంధించి ఆ కలేబరాలకు మళ్ళీ వస్తుందని చెప్పి ఒక ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆ ట్రాప్ కెమెరా దగ్గరికి అది 7:30 ప్రాంతంలో మొన్న రాత్రి వేళల్లో రావడం జరిగింది. దాన్ని గమనించి ఇది పులి అని కూడా ఆ రోజు కూడా నిర్ధారించడం జరిగింది. అంటే బేగంపేట పాదాచారాలు గుర్తించినప్పటి ప్రాంతం నుంచి 12 రోజులుగా అదే అంటే మొన్న దత్తాయపల్లిలో ట్రాప్ కెమెరాలో బంధించినటువంటి పులి అది రాత్రి ఈ ప్రాంతం గుండా వెళ్ళింది. మనం చూస్తున్నాం. ఇదంతా కూడా దత్తాయపల్లి నుంచి ఇటు తిమ్లాపూర్ నుంచి శ్రీనివాసపురం అడవిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఉదయం ఇక్కడ రైతులు గమనించి ఫారెస్ట్ అధికారులు ఇక్కడ రావడం జరిగింది. ఇవే పాదాచారాలు ఒకసారి చూసినట్లయితే బేగంపేటలో కనిపించినటువంటి అదే పాదాచారాలు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు గమనించారు. ఉదయం ఆ రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా కూడా ఉదయం వచ్చి చూసేసరికి ఇవి అవే పులి పాదాచారాలను చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం. భయాందోళనకు గురవుతుంది. రైతులకు సంబంధించి ఎంతో మంది భయపడుతున్నారు. ఇప్పటికే 5 లేగ దూడలు చనిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు కూడా నిరంతరము పర్యవేక్షిస్తున్నారు. నిరంతరము ఇక్కడ గస్తీ నిర్వర్తించారు. మొత్తం కూడా థర్మల్ డ్రోన్ కెమెరాలతో కావచ్చు. అదేవిధంగా నిన్న ఒక మేకను ఎరవేశారు. ఒక బోన్ తీసుకొచ్చారు నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి. ఆ బోన్ అక్కడ పెట్టినటువంటి పరిస్థితిలో ఎరవేశారు. కానీ రాత్రి అక్కడ ఆహారం తీసుకోలేదు. అది చాలా తెలివిగా చాకచక్యంగా మళ్ళీ ఇంకొక అడవిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ అడవే ఈ అడవి అని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం. ఈ యొక్క అడవిలోకి వెళ్ళినటువంటి పులి అని చెప్పొచ్చు. మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి అడవి అని చెప్పొచ్చు. ఇది అంతా కూడా అంటే శ్రీనివాసపూర్, కొండాపూర్ సంబంధించి మళ్ళీ అటు సిద్దిపేట జిల్లాకి వెళ్తున్నటువంటి అడవి అని చెప్పవచ్చు. మొత్తానికి 12 రోజులుగా పులి సంచారం అనేది చాలా భయానక మారినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి రైతులతో మాట్లాడదాం. ఎందుకంటే మార్నింగ్ ఉదయం ఈ పాదాచారాలు గుర్తించినటువంటి రైతులు మన దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి కరుణాకర్ గారు, మీరు ఎప్పుడు చూసారు? ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? మీరు ఈ పాదాచారాలను ఎప్పుడు గమనించారు? మీరు ఫారెస్ట్ అధికారులకు ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మేము ఈ రోజు ఉదయం 5:30 ప్రాంతంలో ఇక్కడ ఉన్న రైతు సందీప్ అని అతను ఆ సింబల్స్ చూసి గుర్తుపట్టి నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను ఇమ్మీడియట్లీ మేము కూడా ఇక్కడికి వచ్చి ఈ సింబల్స్ ఫోటోలు క్యాప్చర్ చేసుకొని ఆల్రెడీ ఇబ్రాహీంపూర్ లో ఉన్న ఫోటోలు మా దగ్గర వాట్సాప్ లో ఉన్న ఫోటోలు చెక్ చేసినాం. ఇమీడియట్లీ మాకు పులి అని కొంత అనుమానం రాగానే మేము ఇమీడియట్లీ మన తుర్కపల్లి ఎస్ఐ గారికి ఫారెస్ట్ అధికారులకు ఇంటిమేషన్ చేసినాం. వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులు 6:30 ప్రాంతంలో ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చేసారు. వచ్చి వాళ్ళు కూడా ఈ విశ్వాసం చూసి ఇమీడియట్లీ పులి అని నిర్ధారణ చేసారు. ఈ పులి గురించి ఆల్రెడీ వాళ్ళు ట్రాకర్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ఫారెస్ట్ లోకి ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజెంట్. కాకపోతే ఏంటంటే మా తిరుమలాపూర్ ప్రజలు కొంచెం అప్రమత్తతో ఉండాలని నేను కోరుకుంటున్నా. దాని పులి విషయం తెలిసిన తర్వాత అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు కూడా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు రైతుగా ఒక సందీప్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మీరు ఎస్ఐకి చెప్పారు, ఫారెస్ట్ అధికారులు చెప్పారు. మీరు మార్నింగ్ ఫారెస్ట్ అధికారులు వచ్చి గుర్తులను గుర్తించారు కదా, అప్పుడు ఏమని చెప్పారు ఫారెస్ట్ అధికారులు మీతో? ఇది దత్తాయపల్లి నుండి వచ్చిన పులి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళకు ఉన్న ఫోటో క్యాప్చర్స్ వాళ్ళ టేప్ పాదముద్రలను ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది దత్తాయపల్లి ఇంత ముందు ఉన్న పులి ఉందో అదే ఇది అని వాళ్ళు కొంత ప్రైమరీగా చెప్పారు మాతోనే. అంటే ఏమని జాగ్రత్త తీసుకోమన్నారు? ఒక్కొక్కరు సింగిల్ గా ఎవరు కూడా పొలాల వద్దకు వెళ్ళకండి, గుంపులుగా పోయండి. మళ్ళీ సాయంత్రం 6 ప్రాంతముల కంటే ముందే పని ముగించుకొని అందరు ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పారు. సింగిలే తిరగొద్దని చెప్పారు. పశువులు కానీ ఏమైనా ఉంటే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు మన పబ్లిక్ విజువల్స్ ఉండే దగ్గర అని చెప్పారు. తుర్కపల్లి మండల పరిసర ప్రాంత ప్రజలు అందరికీ తిరుమలపురం రైతులుగా చెప్పేది ఏంటంటే, ఈ పులి సంచరిస్తుంది కనుక రైతులు అంతా అప్రమత్తతోటి పశువులను కానీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎమ్మెల్యే గారు ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి రైతులు భయభ్రాంతులకు గురి అవుతారు కనుక కొంచెం ఎమ్మెల్యే ఐలన్న గారు చొరవ తీసుకొని దీనిపైన స్పెషల్ ఫోకస్ చేసి కొంచెం అది చేయాలని కోరుకుంటున్నాను.
చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి రైతులు భయంతో గురినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే దత్తాయపల్లి అడవుల నుంచి ఇది ఈ మార్గం గుండానే వెళ్ళింది. మరి రాత్రి వేళ కాదు, ఉదయం 4-5 ప్రాంతంలో వెళ్ళినటువంటి పాలముద్రలు అని చెప్పి అటవీ అధికారులు చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. మరి ఇక్కడి నుంచి మరి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొత్తానికి 12 రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక 4-5 ఫారెస్ట్లకు సంబంధించి అంటే బేగంపేట్, ఇబ్రాహింపూర్, దత్తాయపల్లి, రాళ్ళజంగం సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం ఈ వైపు నుంచి వెళ్ళిందని చెప్పవచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పులికి సంబంధించి మేమంతా కూడా గుర్తించాము. అదంతా కూడా దాన్ని డిస్టర్బ్ చేస్తేనే అది డిస్టర్బ్ అవుతుంది తప్ప దానికి సంబంధించి అన్ని కూడా అటవీ అధికారులంతా కూడా మేము జాతీయ పులి సంరక్షణ చట్టం ప్రకారం వాటిని మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి అన్ని గుర్తిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నాలు అటవీ అధికారులు చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా రైతులు మాత్రం భయానికి గురవుతారు. ఎందుకంటే ఇప్పటికే 5 దూడలు చనిపోయిన పరిస్థితి. కాబట్టి రైతులే బాధపడిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంపులుగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా సింగిల్ గా ఉండొద్దని చెప్తున్నారు. సాయంత్రం వేళ 5 గంటల వరకే ఇంటికి వెళ్ళాలని చెప్తున్నారు. పశువులన్నీ కూడా కొన్ని రోజులు మాత్రం ఇంటి దగ్గర చేయాలని చెప్తున్నారు. అక్కడే పశుపోషణ చేయాలని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అడవిలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం కూడా ఫారెస్ట్ అధికారులంతా కూడా ఈ అడవిలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కవ్వల్ సంబంధించి ట్రాకర్స్ వచ్చారు. వాళ్ళంతా కూడా చాలా నిపుణులు. ఎందుకంటే వాళ్ళంతా కూడా అడవులకు సంబంధించి, తిప్పేశ్వరం సంబంధించి, అడవులకు సంబంధించి ఫారెస్ట్ నిపుణులు వచ్చారు. అంతా కూడా కొంతమంది శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంతా కూడా పర్యవేక్షిస్తారని చెప్పవచ్చు. మొత్తం ఎప్పటికప్పుడు దీని సింబల్సే కావచ్చు, ట్రాక్ కెమెరాలో బంధించినటువంటి పులి ఎన్ని కిలోలు ఉంటుందంటే దాదాపు 300 కిలోల పైన ఉంటుందని చెప్తున్నారు. 3.5 సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి అంటే మొన్న తిన్నటువంటి ఆహారం ఇప్పుడు 4 రోజులు అవుతుంది. కాబట్టి ఆహారం అంటే 48 గంటల పాటు నిద్రపోతుంది. అదేవిధంగా ఆ ఆహారం దానికి సరిపోయినటువంటి పరిస్థితులను ఇట్లా అటాక్ చేస్తుంది. మొట్టమొదటి అడవిలో ఉన్నటువంటి అడవి పందులే కావచ్చు, ఇంకా మిగతా జంతువులపైన దాడి చేస్తాయి. లేనప్పుడు పరిస్థితులు పశువులపైన దాడి చేస్తుంది. కాబట్టి వాటిని అన్ని కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క అటవీలో మాత్రం తిరిగి దాని యొక్క గుర్తింపు చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మెల్లమెల్లగా తప్పించే ప్రయత్నం, ఇంకా బిగ్ ఫారెస్ట్ లకు వెళ్ళేటట్టు చేస్తామని చెప్పి అటవీ అధికారులు చెప్పడం జరిగింది. ఇదే గురునాథ్తో శరత్, తిమ్లాపూర్.